నల్గొండ జిల్లా గొరంపోడు మండలం పోచపల్లి గ్రామంలో శ్రీ జ్ఞానసరస్వతి గ్రంథాలయం 3వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డికి పాల్గొని విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతను వివరించి వారికి బుసిరెడ్డి ఫౌండేషన్ తరపున స్కూల్ బ్యాగ్స్ అందజేసి గ్రంథాలయం తరపున నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అలాగే గ్రామంలోని రైతులకు తమ ఫౌండేషన్ తరపున చేయు కార్యక్రమాలు వివరించి సేవలను వాడుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మలూరు వెంకటరెడ్డి, భవితా విద్యా సంస్థల నల్గొండ, పోచంపల్లి గ్రామ సర్పంచ్ గుత్తా తిరుమలరెడ్డి, గ్రామ కార్యదర్శి పన్నాల శంకర్, నిర్మల ఆంజిరెడ్డి, తేలుకుంట్ల కుర్మాల్ రెడ్డి, జాల మల్లేష్, పోలేని పెంటయ్య, సోమరాములు, గుండబెన సత్యనారాయణ, కుంభం యాదయ్య తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ ఫస్ట్ పాయింట్స్ టీం రెడీగా ఉండాలి అండ్ సెకండ్ టీం రెడీగా ఉండాలి. కృష్ణ ఇల్లే అడ్డంది మొత్తం లేదు చెప్తానే సైడ్ పట్టుకుంటుంది మొహం బ్యాగ్ అవపడుతున్నాను మధ్యలో మొహాలు అవపడుతుంది. రంగారెడ్డి సార్ గారు, అలాగే మన తుమ్మలూరు వెంకటరెడ్డి సార్ గారు, మన గ్రామ సర్పంచ్ గుత్తా తిరుమల రెడ్డి గారు, సెక్రటరీ శంకర్ గారు, గ్రామ పెద్దలు అంజిరెడ్డి, నిర్మల అంజిరెడ్డి, తేరుకుంట కుర్మాల్ రెడ్డి, పోలేని వెంటయ్య, జాలమాలేష్, అలాగే ఈ స్కూల్ విద్యార్థులకి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయులకు ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ 2015 సంవత్సరంలో మనకి 2021 సంవత్సరంలో మన గ్రంథాలయాన్ని నిర్మాణం చేసుకొని దీనికి కావాల్సిన సామాగ్రి కోసం మన మొదటగా మన బుసిరెడ్డి రంగారెడ్డి సార్ గారు, మన జెడ్పీటీసీ వీళ్ళు మనకు సహాయం చేశారు. మన గ్రామ సర్పంచ్ మేము అడగగానే చిన్న గ్రంథాలయం కావాలి, ఊర్లో పిల్లలు చదువుకుంటానికి కొంచెం ఇబ్బంది ఉందంటే వెంటనే కమ్యూనిటీ హాల్ ఉండేది, దీన్ని కమ్యూనిటీ హాల్ ని మార్చి గ్రంథాలయంగా మార్చడం జరిగింది. ఇప్పుడు త్వరలో గ్రంథాలయం ఇంకా మనకు 2 రూమ్లు ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడ పిఎల్సీ నిర్మాణం జరుగుతాయి. ఈ 2 రూమ్లు కూడా మనకి వస్తాయి. కావున అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడటానికి కూడా ఇంటింటికి మొక్కలు ఇవన్నీ కూడా మా సంస్థ తరఫున పంపిణీ చేయడం జరిగింది. అలాగే రైతులకు కూడా ఉచిత డ్రోన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. రైతులు పిచికారీ చేసుకోవాలన్నా ఏదైనా డ్రోన్ సౌకర్యం, ఫోన్ నెంబర్ కాల్ చేస్తే డ్రోన్ సౌకర్యం వచ్చేదన్నమాట. ఇప్పుడు లేదు కాబట్టి లాస్ట్ 1 సీజన్లో పంపించాము. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ ఆ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు అన్ని సర్వీసెస్ చెప్పినట్టు భోజన కార్యక్రమాలు ఎవరైనా చనిపోతే, పేదలు చనిపోతే తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఏ గ్రామంలో ఉన్నా కూడా మీరు వినియోగించుకోండి. ఇప్పుడు అడిగినందుకు ఏది ఉన్నా కూడా మీరు అందరూ యువకులందరూ ఇలాంటి టీం ముందుంటే ఏ కార్యక్రమాలైనా చేయవచ్చు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీరు ముందుంటారు. మా సహకారం తప్పకుండా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇటువంటి అందరూ కూడా కలిసి రావాలి. ఎందుకంటే మంచి కార్యక్రమాలు ఒక డిజైన్ చేసుకుని ఒక ఐడియాస్ తోటి వస్తే మనకు కూడా ఏంటంటే సహాయం చేయడానికి ముందుంటారు. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలి ఏ కార్యక్రమం. ఇప్పుడు కాదు, తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలిక ఉపయోగం పెట్టి చేయాలి కార్యక్రమాలు ఏం చేపట్టినా కూడా. పర్యావరణం మీద ఇప్పుడు ఎందుకంటే చాలా చెట్లు నాటడమే కానీ, ప్లాస్టిక్ నిరోధించడమే కానీ, కర్బన ఉద్గారాలు తగ్గించడమే కానీ, ఇవన్నీ నెట్ జీరో ఎమిషన్ ఇవన్నీ కూడా మనం కార్యక్రమాలు గ్రామాల లెవెల్లో ఏం చేయగలుగుతాం అనేది కూడా మీరు అవన్నీ ఆలోచించి ఏదైనా కార్యక్రమం చేపడితే మా భాగస్వామ్యం తప్పకుండా ఉంటున్నారు. కూడా ఈ కార్యక్రమం
మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు